రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జిల్లాలో పలుచోట్ల ఇవాళ రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు. ఉత్తర తూర్పు జిల్లాలో వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 17 జిల్లాలు, రేపు 11 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వెదర్ అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో ప్రజెంట్ వెదర్కి సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ల్యాండ్కి సీకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి అక్కడక్కడ ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటము, ఇటువంటి వాటి వల్ల తేమగాలు ప్రవేశించినప్పుడల్లా టెంపరేచర్లు ఎక్కువ ఉండడం వల్ల సాయంత్రం సమయంలో ఈ మాయిశ్చర్ అంతా కూడా పైకి పోయి మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం కూడా 2 రోజులు బట్టి కొనసాగుతున్నందున మనకి ఈ విండ్ దిశ కూడా మారి ప్రస్తుతం మనకి ఈశాన్య అలాగే తూర్పు నుంచి తేమగాలు ప్రవేశిస్తున్నాయి. మనకి పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నార్త్ తెలంగాణ అలాగే ఈస్ట్ తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి నిన్న కూడా ఆదిలాబాదు, కుమరంభీం ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, జల్లులు పడాయి. అలాగే ఈరోజు రేపు కూడా ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో ఈరోజు రేపు కూడా మనం పలు జిల్లాలకి వార్నింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలో రంగారెడ్డి జిల్లాలో, అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాదు, హనుమకొండ, వరంగల్ ఈ ప్రాంతంలో చెదురుమదురుగా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షాలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇంకా హీట్ మనకి 33 నుంచి 35 డిగ్రీలే ఉంది కాబట్టి కొద్దిపాటి జల్లులకి మటుకు అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. రేపు కూడా కొన్ని జిల్లాల్లో ఇలాగే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ద్రోణి కావచ్చు, అదే విధంగా ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం కావచ్చు, ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఏ సమయంలో మనకి ఈ వర్షాలు అనేవి కురిసే ఛాన్స్ ఉంది సార్? మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రేపటికి బలహీనపడే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ ద్రోణులు కూడా 1-2 రోజులు మించి ఉండవు. అయితే ఇవి గ్రాడ్యువల్గా మనకి వీకెన్ అయిపోవడం వల్ల మనకి ఈ రోజు రేపు కొంచెం ఎఫెక్ట్ ఉండి ఎల్లుండి ఓన్లీ 1-2 జిల్లాల్లో మటుకే మనం అది కూడా లైట్ రైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇటు మన నల్గొండ, సూర్యాపేట అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఎల్లుండికి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా పొడిగానే కొనసాగే అవకాశం ఉంది. సో హైదరాబాద్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ ఉన్నాయి? దాంతోపాటు ఈ రోజు రేపు ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉందా సార్? మన సిటీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం నిన్న 33 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ రికార్డ్ అయింది. నిన్న మొన్న కూడా 33-32 డిగ్రీల టెంపరేచర్ ఉంది. దీనికి తోడు ఈ తేమగాలు తగిలినప్పుడు మనకు కూడా అక్కడక్కడ ఈ మార్నింగ్ చూసినట్టయితే పొద్దు నుంచి మనం ఆల్మోస్ట్ క్లౌడీ వెదర్ చూసాము. ప్రస్తుతం క్లౌడీ వెదర్ కూడా తగ్గింది. అయినప్పటికీ ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి కూడా ఈ తేమగాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా కొద్దిపాటి ఈ ఉరుములు, మెరుపుల జల్లు సాయంత్రం సమయంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ద్రోణి, దాంతోపాటు అల్పపీడన ప్రాంతం కారణంగా ఒక 2 రోజులు వర్షాలు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు ఆ తర్వాత ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది కదా సార్? మళ్ళీ నెక్స్ట్ ఏమైనా రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా సార్? మనకి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఇలా టెంపరేచర్లు పెరిగినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య ఈ టెంపరేచర్ల వ్యత్యాసం వల్ల ఈ ఉపరితల వాతావరణంలో ద్రోణి కానీ ఆవర్తనం కానీ ఏర్పడటం అనేది నార్మల్ పరిస్థితి. సో ఈ వేసవి కాలంలో ఇటువంటివి మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అయితే వీటిని మనం 1-2 రోజుల ముందే చెప్తాం కానీ మనకి ఒక వారం రోజుల ముందునే పలానా చోట ఏర్పడుతుంది అన్నది ఉంది. ఈ టెంపరేచర్లు పెరగడాన్ని బట్టి వాటి వ్యత్యాసాన్ని బట్టి ఇవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనకి ఇంకా మార్చి నెల నుంచి కూడా రెగ్యులర్గా ప్రతి వారంలోనూ 1-2 ఇటువంటి అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటము, దానికి తోడు మన మ్యాక్సిమం టెంపరేచర్లు గ్రాడ్యువల్గా రైజ్ అవ్వడం వల్ల ఇవి సాయంత్రం సమయంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇవి ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాల వల్ల వస్తాయి కాబట్టి ఇవి వేడిమి వల్ల వచ్చే వర్షాలు మనము కిందటి సీజన్లో కూడా ఇటువంటివి చూసాము. మళ్ళీ ఈ సీజన్లో కూడా ఇలాగా మనకి కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే ఒక ద్రోణితో పాటు అదేవిధంగా అల్పపీడన ప్రాంతం కొనసాగుతుండడంతో ఈ రోజుతో పాటు రేపు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర దాంతోపాటు తూర్పుతో పాటు మధ్య తెలంగాణలో అక్కడక్కడ మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 17 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది సాయంత్రం సమయంలో ఎక్కువగా కురిసే అవకాశం ఉండడం, దాంతోపాటు పెద్దగా భారీ వర్షం లేకపోవడంతో కూడా ఎట్లాంటి ఎఫెక్ట్ అయితే ఉండబోదని చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 నుంచి 36 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఎండల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2 రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా మనకు అధికంగా కనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.